ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఖాళీ గ్లాసులు భర్తీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు భర్తీ గ్లాసులు ఖాళీ చేయడం బుద్ధిమంతుల లక్షణం. ఒక్క రౌండ్కి ఎందుకు ఎక్కువ రావడం బుద్ధిమంతుల లక్షణం ఎంత మాత్రం కానే కాదు. హలో త్రిమూర్తులు, నమస్తే నమస్తే. మీకు చిన్న జోక్ చెప్పనా? అక్కలే సార్ చెప్పుకున్నానని వేస్తాం. ఏ ముహూర్తాన మనకి లంచ్ పడ్డదో గాని అది జన్మకు వదిలేటట్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ప్రత్యక్షమవుతున్నారు. పోనీ నా మాట ఎలాగో మీరు నమ్మరు కాబట్టి మీ మాట నేను నమ్ముతాను. ఈ సంగతి చెప్తారా? పెద్ద మనుషులు అడిగితే చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. దూరంగా ఉండు, ముట్టుకోకు. సరే, నన్ను కల్లో కూడా పట్టి పీడిస్తున్న పాయింట్ ఒకటే. ఉన్నట్టుండి మీరు ఆ ముసలాన్ని ఎందుకు చంపారు? మర్యాదగా చెప్తే నేను మీ జోలికి రాను. పోనీ డైస్ వేయమంటారా? హలో హలో, నాకు ట్రంపెట్ అంటే చాలా ఇష్టం. సరదాగా అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే. థ్యాంక్ యూ. సంధ్య 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 సంధ్య. సారీ బ్రదర్. సంధ్య సంధ్య, ఇక్కడ ఎందుకున్నావు? ఎలా వచ్చావు? ఏమిటి వేషం? నా ఇష్టం. సంధ్య. అవును, ఈ ప్రపంచంలో ఎవరిష్టం వాళ్ళది. నేనొకరిని ఇష్టపడ్డాను, అతని కోసం కట్టుకున్న భర్తను చంపాను. అతను ఇంకొకరిని ఇష్టపడ్డాడు, నన్ను వదిలేసి వెళ్ళాడు. అంతే. ఇది తప్ప? పాపవా? అసలు తప్పేమిటి, పాపమేమిటి? అంత భాష్, రబ్బిష్, ఫూలిష్. నన్ను అడిగితే ఇష్టాలను కోరికలను చంపుకోవడం పాపం అంటాను. ఇది చాలా ప్రమాదకరమైన చోటు. ఓడలకు మైకులు, టేప్ రికార్డర్స్, తలుపులకు కెమెరాలు ఉంటాయి. రేపు సాయంత్రం స్నేక్ పార్క్ లో కలుసుకుందాం. ఏం రాము, నేను ఈ డ్రెస్ లో అందంగా లేనా? నన్ను లవ్ చేయాలనిపించటం లేదా నీకు? చెప్పు రాము. లవ్? ఇంకా నేను ప్రేమించడమా? ప్రేమించింది చాలు. నీ బగలు చూసి మోసపోతానా? నీ నాటకాలు నమ్ముతానా? చిచ్చి, ఇక ఈ జన్మలో నీ ముఖం చూడను. రాము. నో రాము. ఎస్. మా నాన్నగారు మీకెలా తెలుసు? మీ నాన్నగారు ఎవరు? పీటర్. పీటర్? పీటర్ మీ నాన్నగారు? మీ నాన్నగారు నాకు తెలుసు అని మీకెలా తెలుసు? ఇక్కడ కాదు, మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఓకే. గుడ్, వెరీ గుడ్ సంధ్య. నాటకం చాలా బాగా ఆడావు, బాగా రక్తి కట్టించావు. ఇంకా ఎంతకాలం ఆడాలి ఈ నాటకం? రాము నిన్ను పూర్తిగా నమ్మి నీ ప్రేమలో మునిగిపోవాలి. నువ్వేం చెప్తే అది చేసే స్థితికతను రావాలి. రాకపోతే ఆడదిగాను ఓడిపోయినట్టే. గెలిచి నేను పావుకునేదే ఉంది. నీకేం కావాలి? నాకు కావాల్సిందల్లా ఒకటే, మా తాతగారిని చూడాలి. తప్పకుండా చూస్తాం. ఎప్పుడు? మా పని పూర్తిగానే. అసలు ఆయన బ్రతుకున్నారా? ఎలా ఉన్నారు? లక్షణంగా ఉన్నాడు. కావాలంటే ఆయన మాటలు విను. మైకేల్, వినిపించు. అమ్మా సంధ్య, ఇద్దరం కత్తుల బొమ్మలో ఏనాటికైనా బ్రతికి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రాణాలు మనకి కావు. నీకోసం ఎదురు చూస్తాను. నేను చూస్తాననే ఆశతోనే బ్రతుకుతాను. బాబు, అదేమిటి బాబు గారు, అక్కడ మీ కోసం ఎదురు చూస్తుంటే ఎదుర్కొంటారంటే ముందు పదండి. ప్రియా
బావగారు ఏడ్చింది చాలు గానీ ఈ పూట విశ్రాంతి తీసుకోండి కాలిన సంగతి రేపు ఆలోచిద్దాం. ఎందుకు ఏడుస్తావు? నీ కార్యం క్యాన్సిల్ అయిందనా బావ తేలు కుట్టిందనా? నా కర్మ కాలిందని. నీ కర్మ కాదు నా పెళ్లి కాలింది. నువ్వా వాళ్ళు ఏంటి అర్జెంట్ గా తీసుకున్నాడు. వాడు అక్కడికి రాడయ్యా. శుభు ఆయన గర్భధానన్నాడు, తేలు పుట్టి నా బిడ్డ ఏడుతుంటే అక్కడికి రమ్మంటా. పేరు కుట్టిందా? ఏంటా చూపురు? చూపులు సరేరా, ఏడు రూపు కాటికెళ్ళా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నిన్ను పిలిచికెళ్తానేంటి? అవ్వా రోజు నేను వచ్చి మీ మనవడు ఏ విషయమో చెప్తా కదా. మనలో ఎవరికైనా నువ్వు చెప్పక్కర్లేదు కానీ ఆ చూపులు తాగుతూ ఉన్నాడు. ఒరే 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 ఒరే, ఆ బుగ్గను చుక్కన్నా తీసి వెళ్ళవేరా. బావా ఏమిటి బాబా గదంతా చీకటి చేసి కూర్చున్నావు? కరెంట్ లేదా లైట్ లేదా? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శనుంది. నా రోడ్లు కదా బావా, అత్తగారు ఏదో మాట వరుస కందంతే. పోనీ లైట్ అయ్యా. వద్దొద్దు, లైట్ అయ్యొద్దు. అమ్మా చీకటి గదిలో ఉండమని డాక్టర్ గారు చెప్పలేదట? ఏం బావా? ఆ డాక్టర్ కాదు బావా, ఇంకో డాక్టర్. అయినా డాక్టర్ చెప్పడానికి రోజుని నేనా ఆయన? నేను చీకట్లోనే ఉంటాను అంతే. అమ్మా అసలు బావ ఏం చేస్తూ ఉంటాడు? వ్యాపారం. ఒక్క పని ఏమిటి బావా, కనీసం 6 డజన్ వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడిని చూసుకోలేక చేసుకోలేక చచ్చిపోతున్నాను. చూడు అల్లుడు ఎంత బాధపడిపోతున్నాడు. నువ్వు చేసే ఆ ఏదో ఉద్యోగం మానేసి ఆయనకి సాయంగా ఉండకూడదు? అయినా బావగారు ఎందుకుంటాడు? ఆయన చేసేది ఎంతో పెద్ద ఉద్యోగం కాకపోతే ఇంత రహస్యంగా ఉంచుతాడా? మనలో మనకి రహస్యాలు ఏమిటి బావా? 4 రోజులు ఓపిక పట్టు, నా పని ముగించుకొచ్చేస్తాను. ఆ తర్వాత నీకు 10 తలలుగా 20 కళ్ళుగా ఉండిపోతాను. ప్రామిస్? షూర్. హలో. yes గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూస్. proceed ఎస్, మన గుర్రం మంచి రైడింగ్ ఫామ్ లో ఉంది సార్. okay my boy తప్పక ఈసారి డర్బీ కొడుతుంది సార్. when వచ్చే వారమే. is it అవును సార్, మంచి పొట్టు దొరికింది. good నీకేం ప్రెజెంటేషన్ కావాలి? నాకు ఓ మంచి సిగరెట్ లైటర్ కావాలి సార్. నాకు అదో పిచ్చి, అర్జెంట్ గా పంపండి సార్. wish you best of luck వెరీ వెరీ సారీ. కోపం నా మీద కోపం నటించు. తప్పలేదు తప్పలేదు, నన్ను వెళ్ళని. వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్తారు? కాస్త కాఫీ తాగిపోండి. థ్యాంక్స్. తాగిన తర్వాత చెప్తురు గాని రండి. ఇది ఆఖరిసారి. ఇక మనం కలుస్తామో కలవమో. కలవం. రండి ఫ్యామిలీ. 2 స్పెషల్ కాఫీ ప్లీజ్. స్పెషల్ కాస్త లేట్ అవుతుంది మేడం. ఇదిగో ఇంకా కాస్త లేట్ చేసి ఇంకా కాస్త మంచి స్పెషల్ కాఫీ తీసుకురా. సార్ సంధ్య, నీ పేరు నువ్వు సార్థకం తీసుకుంటున్నావు అంటే అంటేనా? సంధ్య అంటే ఏమిటో తెలుసా? ఇటు రాత్రి కాదు, అటు పగలు కాదు. అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య, ఆశ నిరాశల మధ్య నిమిషానికి ఓ రంగు మారుస్తూ మనిషిని చంపేస్తున్నావు. రాము, నీకు తెలిసిందంటే నేను ఎలాంటి సాలిగూట్లు కత్తుల బొన్లు ఇరుక్కున్నాను నీకు తెలీదు. ఎవరిదా సాలిగు? ఎక్కడుందా కత్తుల బొన్ను? సమయం వచ్చినప్పుడు అంతా చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచన కాదు, ఆశల్ని నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను. అయితే చెప్పు, నీకు ఇక్కడున్న సమస్యలు ఏమిటి? నువ్వెందుకు ఈ అసభ్యమైన జీవితాన్ని గడుపుతున్నావు? అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది చెప్పని. ఈ ముఠాకు గోల్డెన్ క్లబ్ ఒక్కటే కాదు, డేర్ డెవిల్ అని డిస్కో ఉంది. అక్కడ అందరూ జూతకాళ్ళు చేరుతూ ఉంటారు. లక్షలు కోట్లు వస్తూ పోతుంటాయి. ఆలోచన కాదు, ఆశల్ని నెమరు వేసుకుంటున్నాను. ఒకసారి కన్న కళ్ళను మళ్ళీ కళ్ళకు రప్పిస్తున్నాను. సంధ్య, నువ్వు నా జీవితంలో భాగం పంచుకుంటావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ప్రేమిస్తున్నాను రాము, నిజంగా ప్రేమిస్తున్నాను.
ఈ ఆశలు, ఈ కలలు, ఈ ప్రేమలకు అర్థం ఏమిటి? అవన్నీ చిలక పలుకులు. చెప్పమన్నది చెప్పాను, చెయ్యమన్నది చేశాను. నా మీద రాముకు నమ్మకం పోయింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ సంపాదించాలి, అందుకు ప్రేమిస్తున్నట్టు నటించాలని మీరే అన్నారు. దేవుడి సంగతి కూడా చెప్పమన్నానా? నమ్మకం సంపాదించడానికి ఒక్క నిజమైనా చెప్పి 10 అబద్ధాలు నిజమనిపించుకోవచ్చు. నిజం చెప్పు, నువ్వు రాముని ప్రేమిస్తున్నావా లేదా? లేదు. రుజువు చేస్తావా? ఎలా చేయమంటారు? తీసుకో. నువ్వు ఈ రాత్రికే డేర్డెవిల్కి వెళ్తున్నావు. నేనా? దేనికి? రాము అక్కడికి తప్పకుండా వస్తాడు. వస్తే అతన్ని నీ చేతులతోనే నువ్వు ఈ రివాల్వర్తోనే కాల్చి చంపు. అతన్ని నువ్వు లేదా మీ ఇద్దరిని మేము చంపుతాం. అర్థమైందా? ఇది నీకు అగ్ని పరీక్ష, నీ నిజాయితీకి టెస్ట్. ఏమైంది? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరాము. నేను ఇక్కడ ఉంటే బ్రతకను రాము. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోరాము. సంధ్య, కన్యులు కష్టాలను ప్రదర్శిస్తాయి గాని సమస్యలను పరిష్కరించు. ఇప్పటికైనా నిజం చెప్పు, నీ వింత ప్రవర్తనకు కారణం ఏమిటి? నిజం చెప్తే నమ్ముతావా రాము? అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతాగా. నేను ఈనాడు వేస్తున్న వేషాలు, ఆడుతున్న నాటకాలు అన్నీ ఒకే ఒక వ్యక్తి కోసం. ఎవరో వ్యక్తి? మా తాతగారు. ఈ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుని ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, అసలు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. ఏమిటి? శాస్త్రి గారి మనవరాలి మనం? అవును. అమెరికా నుంచి రాగానే నన్ను ఈ ముఠా పసిగట్టి పట్టేశారు. మా తాతగారిని ఎర్ర చూపి నా చేత పనులన్నీ చేయించుకుంటున్నారు, చేస్తున్నాను. ఇక్కడ నిన్ను కాల్చి చంపమన్నారు, కాల్చాను. కానీ ఏం జరిగిందో నువ్వు తప్పించుకున్నావు. కాదు, వాళ్లే తప్పించారు. వాళ్ళ? అవును, నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ అని. అమ్మో, రాము, మనం ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య! అన్నయ్య! సావిత్రి, నువ్వు ఇక్కడికి? అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా... సావిత్రి, ఇక్కడ మతిపోయిందా? నడి బజార్లో ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవటం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చేయి ఉపయోగించదని ప్రమాణం చెయ్యి. అమ్మా! అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే
ఈ ప్రమాణం చేయి. అమ్మా అయితే నీకు తల్లెక్కర్లేదా? తల్లి చచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అమ్మా అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్య. అమ్మా నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచకుండరాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేతితో గ్లౌజ్ ఏంటి సార్? ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడవ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. I see. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. స్టాప్ స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. వాట్? ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నో నో డార్లింగ్, యు మస్ట్ డు ఇట్. సేవ్ హిమ్. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికల్లా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. వదిలి అమ్మ కడుపు మాడిపో. నేనోటో మట్టి కొట్ట, నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోను ముండా. ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటి అవ్వ, ఏమిటి? ఒరే నాయనా, వచ్చావట్రా నాయనా, నీ పెళ్ళం కడుపుతూ ఉందని ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగేసి అది పోయి నిన్న పొద్దున అనంగా కనక దుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత మటుకు అంత లేదురా. నా పంపు తీసేసింది, నా బంగారం అంతా పోయిందిరా నాయన నాయనా. పెళ్లి నాకెందుకే అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన్ని పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామిని లేపే పోయిందో. ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. రే సన్నాసి, ఇట్రారా. ఇందులోనైనా నీ మొగతనం చూపించి ఏడవరా ఓ, అలాగే చూస్తావుగా. ఏమండి, ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే ఉంది. Come on. Come on. వాళ్లేరా, వాడిని కొట్టు, దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ వచ్చినోడా, ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో. ఆడదంటే అదేనండి. నువ్వు గుర్తుండి చెప్పారమ్మ దిగేటట్టు. ఏడ్చాను అరువురా, దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. ఒకటనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులా చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా నీకు అనవసరమే. నేను నీకోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడేవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా, Come on, darling. ఏంటో అన్నావు? ఈ అమ్మగారు మాడుకొని చచ్చినోడా? ఇదే
పెళ్ళైపోతుంది మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటంత బాధగా అంటున్నావు? నో బాధ కాదు, మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్ కమాన్ లెట్స్ గో. డోంట్ వరీ, ఒక గంట కాన్సన్ట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. పోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారిలాగా పూర్తవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వా, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చెరును మడిచిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన గుట్టు, మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడేమక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. సిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ.